హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? తిరుపతి గంగం జాతర అయితే మొదలైపోయింది. నేనైతే అమ్మవారిని చూడడానికి చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఫస్ట్ డే గుడికి వెళ్ళి ఖచ్చితంగా అమ్మవారిని చూడాలనేసి చాలా ఎక్సైటెడ్గా అయితే వెళ్ళిపోయాను. సో చుట్టుపక్కల చూసినట్లయితే చాలా రెనోవేషన్ చాలా బాగా చేస్తున్నారు. గుడి అయితే కలకలలాడుతుంది. అసలు ఫస్ట్ డే రోజునే తెలిసిపోతుంది గంగం జాతర మొదలైపోయిందని, అంత బాగుంది. వెంటనే కొడి సమ్మర్ దండం పెట్టుకొని అమ్మవారిని చూడాలని ఆతృతతో నేనైతే బయలుదేరేశాను. అక్కడే మా తమ్ముడు ఎవరో తెలిసిన వాళ్ళు ఉన్నారంటే వీఐపీ దర్శనం తీసుకెళ్తానంటే నన్ను తీసుకెళ్ళాడు అనమాట. అందరూ ఒకలా చూశారు, ఎందుకంటే ఆ వీఐపీలో నేను ఒక్కడే ఉన్నాను. సో గుళ్ళో వాళ్ళు కెమెరా అయితే నాటోలో నేను కడికి నేనైతే వీడియో ఆఫ్ చేసి దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాను. కానీ ఎందుకో నాకు అనిపించింది మీకు ఖచ్చితంగా గంగమ్మ చూపించాలనిపేసి, అలాగా మా తమ్ముడిని అడిగితే ఎవరో ఒక రిక్వెస్ట్ చేసి నన్ను అయితే వీడియో చేయడానికి పర్మిషన్ తీసుకున్నాడు. చూడండి ఫ్రెండ్స్, అమ్మవారిని ఎంత అందంగా ఉందో, మన దిష్టే తగిలేలా ఉంది. అలాగా మంచిగా దర్శనం చేసుకొని నేనైతే బయటికి వెళ్ళిపోయాను అనమాట. సో మీ అందరికీ కూడా బాగా దర్శనం అయింది అనుకుంటున్నాను. అలా మా తమ్ముడు ప్రసాదం కోసం అయితే వెయిట్ చేసినాడు అనమాట. కానీ అక్కడ ఎవరు ప్రసాదం ఎక్కువ చాలా డిసప్పాయింట్ అయ్యాడు. చూడండి ఎంత బాధపడుతున్నాడు. అలా మా వాళ్ళందరికీ బాయ్ చెప్పేసి నేనైతే బయలుదేరేశాను. ఇలాంటి ఇంకా మంచి వీడియోస్ మళ్ళీ వస్తాను. అప్పటిదాకా బాయ్ ఫ్రెండ్స్.